విజయనగరం జిల్లా గజపతి నగరం కోఆపరేటివ్ సొసైటీ వద్ద మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. రైతులకు మద్దతు ధర చెల్లించడంతో పాటు సకాలంలో పేమెంట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ అధ్యక్షుడు బంగారు నాయుడు, ఇక ఏఎంసీ చైర్మన్ గోపాలరాజు పాల్గొన్నారు. డిసెంబర్ నెలాఖరికి వచ్చి పండగ మధ్యలో ఆ 15 రోజుల్లో రైతు సోదరులందరికీ కూడా ఇబ్బంది పడి రైస్ మిల్ ముందు కాపలా కాసుకొని ప్యాడీ ఇచ్చి చాలా గన్ని బ్యాగ్స్కి ఇబ్బంది పడటం, ఇచ్చినటువంటి ప్యాడీకి కూడా డబ్బులు కూడా చాలా ఆలస్యంగా పడేది. కొంతమందికి అయితే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వడం జరిగింది. సుమారు 600 కోట్ల పేమెంట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే డిసెంబర్లో వేసిన పేమెంట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగస్టు నెలలో ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎన్నో మాటలు అంటారు. ఇదే వేదికగా మన యూరియా మీద పెద్ద తగ్గు చేస్తున్నారు. యూరియా మీద అనవసరమైన అలజడి సృష్టించి రైతులు భయాందోళన క్రియేట్ చేసి రైతులకు ఏదో యూరియా తక్కువ వస్తుంది, యూరియా దొరకదని ఒక తప్పుడు సమాచారం ఇచ్చి ఇక్కడ గొడవ చేసి గేట్లు కూడా పగలగొట్టారు. అంటే ఎంత బాధాకరం అంటే రాజకీయ కోణంలో ప్రతిదీ చూస్తున్నారు, కానీ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధి విధానాల గురించి గమనించాలి. గత సంవత్సరంలో 13,000 టన్నులు ఇక్కడ యూరియా